ఎలాంటి మేకప్ వేసుకోవాలి, తలకు పెట్టుకునే హెయిర్ బ్యాండ్ నుంచి కాళ్ళకి వేసుకునే హై హీల్స్ వరకు మొత్తం నువ్వే చెప్పాలి. కాలేజీకి రెడీ అయ్యేదానివి కదా, అలాగే అవ్వు. అప్పుడంటే నీకోసం రెడీ అయ్యేదాన్ని. ఇప్పుడు ఇంకెవరిని చూడడానికి రెడీ అవ్వమంటున్నావా? ఇప్పుడు కూడా నా కోసం అన్నట్టుగానే రెడీ అవ్వు. కాలేజ్లో నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను కొన్న కలెక్షన్స్ అన్నీ పాతవైపోయాయని పడేశాను. ఒక పని చేయి, నువ్వు నా దగ్గరికి వచ్చే, మనం షాపింగ్కి వెళ్దాం. షాపింగా? ఏ రావా? అంటే అంటే అదితి, నేను ఇప్పుడు నువ్వు రాలేనంటే చెప్పు, రేపు నేను కూడా పెళ్లి చూపులకు రాను. అయ్యో భలేదానివే, ఎందుకు రాను? 10 minutesలో నీ ముందుంటాను. థ్యాంక్ యూ గౌతమ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ నాపై నీకు ప్రేమ పుట్టేలా చేస్తాను గౌతమ్. నేను అదితితో షాపింగ్కి వెళ్తాను. మీరు భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకోండి, మర్చిపోవద్దు. మీరు నాతో ఏమైనా చెప్పాలా? ఇందాకేదో చెప్తూ ఆగారు. ఏం లేదండి. సరే అయితే. ఏంటి అవంతిక, మరీ గ్లాసుడు పాలివ్వడానికి కూడా ఏడుస్తున్నారు? ఈ ఇంట్లో మనకున్న విలువ అంతేనా? ఆ ముసల్దానికి పుట్టబోయే మునిమనవిడ మీద పిచ్చి పట్టుకుంది, బాగా అతి చేస్తుంది. ఈ రోజు గ్లాసుడు పాలివ్వడానికి అంత ఏడిస్తే రేపు కోట్ల ఆస్తి ఎలా ఇస్తారు? ఎందుకెవరు ఇవ్వకపోతే నేను ఊరుకుంటానా? ఊరుకోకి ఇంకేం చేస్తావు? నిన్న మొన్నటి వరకు ఆ పెద్దావిడ మన వైపు ఉండేది. ఈరోజు ఇంట్లో వాళ్ళంతా ఏకమై అహల్య వైపు వెళ్ళారు. వాళ్ళంతా ఒకవైపు, మనం మాత్రమే ఒకవైపు. మన మాట ఇప్పుడు ఎవరు వింటారు? అహల్య కోసం కోటీశ్వరాలైన అదితినే పక్కన పెట్టిన వాళ్ళు రేపు అహల్యకు పుట్టబోయే బిడ్డ కోసం మనల్నే పక్కన పెట్టరని గ్యారంటీ ఏంటి? ఏదైనా తన మునిమనవాడి తర్వాతే అని మీ నాన్నమ్మ అంత నిక్కచ్చిగా చెప్పింది. రేపు ఆస్తంతా తన మునిమనవాడికే అంటే లాస్ట్కి మన చేతిలో మిగిలేది చిప్పే. ఇప్పుడైనా మనం జాగ్రత్త పడాలా అవంతిక? జాగ్రత్త పడ్డం కాదు, తొందరపడాలి. దీనంతటికీ కారణం ఆ అహల్య, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ. దాన్ని ఈ భూమి మీద లేకుండా చేస్తే గౌతమ్ గారు అతిథిని పెళ్లి చేసుకుంటాడు. ఈ ఇంటి ఆస్తి మొత్తం మనదవుతుంది. కానీ ఆ అహల్యది మొండి ప్రాణమే. ఇదిగో, మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా చంపగలిగామా? తనకి చావు లేదేమో. చావు లేకపోవడానికి అదేమైనా దేవత తెగ అమృతం ఏమైనా తాగిందా? సరైన సమయం వస్తే దాని చావు రాక తప్పదు. ఆ సమయం ఎప్పుడొస్తుందో, తనకి చావు ఎప్పుడొస్తుందో, మనకి ఆ ఆస్తి ఎప్పుడొస్తుందో, చివరికి మనం అడుక్కు తింటామని భయంగా ఉందే. నేనుండగా అంతవరకు రానిస్తానా? వీలైనంత త్వరగా అహల్యని దాని బిడ్డతో సహా లేపేద్దాం. ఆ తర్వాత యామినికి ఫోన్ చేసి తన బిజినెస్లో షేర్ అడగండి. తను చెప్పినవన్నీ చేశాం కదా, వాటా ఇచ్చి తీరాలని గట్టిగా అడగండి. అలాగే, నేను వీలు చూసుకుని ఫోన్ చేస్తాను. మీరు ఆ పని మీద ఉండండి, నేను అహల్యని చంపే పనిలో ఉంటాను. రాజంకుల్ నాకు ఒక గ్లాస్ పాలిస్తారా ప్లీజ్? సారీ బుజ్జి, ఇందాక పాలు లేవు, అందుకే ఇవ్వలేకపోయాను. అయ్యో అంకుల్, నేనేం అనుకోలేదు. ఇప్పుడు కూడా పాలు అడుగుతుంది నా కోసం కాదు, అహల్య అత్త కోసం. ఇదిగో బుజ్జి పాలు. అంకుల్, ఎంటీ గ్లాస్ కూడా ఇవ్వరా? ఇదిగో నాన్న. థ్యాంక్స్ అంకుల్. అత్తా, ఈ పాలు తాగత్తా,
వద్దు బుజ్జి. ఏ అత్త, నా చేత్తో పాలిస్తే తాగువా? మా అమ్మ నీతో గొడవ పడిందని నాతో కట్టిఫా? అయ్యో అదేం లేదు బుజ్జి. మనమిద్దరం ఫ్రెండ్స్ కదత్తా. ఇప్పుడు చెరసగం పాలు షేర్ చేసుకుని తాగేద్దాం. ప్లీజ్ అత్త, నా కోసం. అత్త, మావయ్య ఎక్కడా? అదితితో మీ మావయ్య షాపింగ్కి వెళ్ళారు. అదేంటి, మావయ్య షాపింగ్ చేయాల్సింది నీతో కదా, అతిథితో ఎందుకు వెళ్ళాడు? అత్త, ఏమైంది? నీకు మావయ్యకి ఏమైనా గొడవైందా? అదేం లేదు బుజ్జి. మరి అతిథితో మావయ్య ఎందుకు షాపింగ్కి వెళ్ళాడు? నువ్వు చిన్నపిల్లాడివి బుజ్జి, నీకేం తెలీదు. చెప్పత్తా, చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. మానవ సంబంధాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు బుజ్జి. ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంటాయి. నువ్వు చెప్తుంది నాకు అర్థం కాలేదత్తా. నేను రాకముందు నువ్వు అత్త అని ఎవరిని పిలిచేవాడివి? అతిథిని. నేనొచ్చాక నన్ను అత్త అని పిలుస్తున్నావు, అదన్నమాట. మావయ్య నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నిన్ను అత్త అని పిలిచాను. అంటే ఇప్పుడు మావయ్య నిన్ను వదిలేసి అతిథి అత్తని పెళ్లి చేసుకోబోతున్నాడా? ప్లీజ్ అత్త, మావయ్యని అలా చేయొద్దని చెప్పు. నాకు నువ్వే అత్తగా ఉండాలి. అతిథి వద్దు, అతిథి బ్యాడ్. తప్పు బుజ్జి, అలా అనకూడదు. ఏమో అత్త, అదంతా నాకు తెలియదు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వే మావయ్యకి భార్యగా ఉండాలి. అతిథి వద్దు. అయినా మావయ్యను వదిలేసి నువ్వు ఉండగలవా? నువ్వు మావయ్య, పుట్టబోయే బుజ్జి బాబు అందరం కలిసి ఉండాలి. ప్లీజ్ అత్త, ఎప్పటికీ నువ్వే నా అత్తగా ఉండాలి. అది నా చేతిలో లేదు బుజ్జి. ఏంటిది? ఏం జరుగుతోంది?